తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఉండండి. ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష, చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు. కానీ తల్లికి వందనం అనేది ఎవరు తెలియదు అధ్యక్ష, అమ్మఒడు అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడు అని అధ్యక్ష. ఇప్పుడు నీకు 15,000 నీకు 15,000 అమ్మ అక్క ఓసిపిసి అక్క ఓసిపిసి అక్క కూర్చోక్క ఒక 2 నిమిషాలు అక్క అధ్యక్ష చేస్తున్నారు. అక్క మాట్లాడండి రమేష్ గారు. మీరు ఎలా మాట్లాడిస్తారు సార్? వాళ్ళు భార్య ఎక్కడ చేయాలి సార్? ప్రజలకు వాస్తవాలు కూడా భయపడతారు అధ్యక్ష, ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష, 15,000 వచ్చిన దాఖలే అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ పదవి ఇక్కడ అన్నారు, ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష, ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడతారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయొద్దు, లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేది చెప్పండి. భావం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? శ్రీశక్తి పథకం అమలు పరచలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు ఉన్నవాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేసాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి. మీకు ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెబుతారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది, మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టాలంటే ఓకే అన్నాం అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరంలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం అదే. ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మేము వాకౌట్ మా సమస్య వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్ప అధ్యక్ష, ఆ ఇంప్రెషన్ తప్ప అధ్యక్ష.